దేవుని స్తోత్రం. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము. ముందుగా ఈ ప్రార్థన టీవీ ద్వారా దేవుని యొక్క ప్రేమను మీ మధ్యకి తీసుకురావాలని, ప్రేమ కలిగిన దేవుడు ప్రేరేపించి నడిపించున్న ఆయనకి స్తుతులు చెల్లిస్తూ, మీ మధ్యలోకి నన్ను నడిపించిన ఆ దేవునికి ఎంతో స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావంలో ఆయనకే పొందులాగన ఈ కార్యక్రమం అంతట్లో ఆయన సన్నిధి తోడుగా ఉంచి నడిపించులాగన చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, దయగలిగిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ ఉదయకాలం తండ్రి అయ్యా, నీ బిడ్డల సమక్షము నడిపించిన నీ ప్రేమకి మీకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి, నీ ప్రేమను, మీ రక్షణను అనేకులకు ప్రకటించాలనే ఆశతో తండ్రి మీ సన్నిధికి నిలబడి అయ్యా వాక్యం ఎత్తుచుండగా తండ్రి మీరే మాకు తోడండి, సహాయం దయచేయమని అడుగుతున్నాను, కృప చూపించమని అడుగుతున్నాను. వాక్యం విన్న నీ బిడ్డలందరూ తండ్రి వారి హృదయాల్లో వాక్యాన్ని స్థిరపరచుకొని వాక్యానుసారంగా నడుచుకుంటూ మీ యందు భయభక్తులు కలిగి తండ్రి మీ ప్రేమను పొందుకున్న నీ బిడ్డలు మీ మార్గంలో నడిచే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమునే ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రభు మనల్ని రక్షించాలని, మనల్ని ప్రేమించిన ఆ దేవాది దేవుడు దినమంతయు మన కొరకు చేతులు చాచున్నాడు. అవును, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్టయితే, లోబడని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. అవునండి, ఇది దేవుని ఉన్నతమైన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మనల్ని ప్రేమించి రక్షింపబడాలని ఆయన దినమంతయు, అవును, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నానన్న ప్రేమ ఎంత ఉన్నతమైనదో చూశారా? అవును, రోమపత్రిక 10వ అధ్యాయం 21వ వచనంలో కూడా అంటాడు, అవిధేయులై ఎదురాడు ప్రజలకు దినమంతయు నా చేతులు చాచితిని అని ప్రభు వేదన పడుతున్నాడండి. ఎంత అద్భుతమైన ప్రేమ చూశారా? అవును ప్రియులారా, దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎందుకంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడండి. అవును, మనం రక్షించాలని ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, మనమంతా ఆయన బిడ్డలుగా ఉండాలని ఆ ప్రేమ కలిగిన దేవుడు మన శాప పాపం అంతటిని తీసివేసి ఆయన సన్నిధిలో మనం ఉండాలని మన కొరకు చనిపోయిన క్రీస్తు మన పాపములన్నిటిని విడిపించి ఆయన బిడ్డలుగా చేసుకున్న ఆయన ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లించేవారుగా ఉండాలి. అవునండి, ప్రభు మట్టితో మనల్ని చేశాడు. అంటే తన చేతులతో మనల్ని నిర్మించేటప్పుడు ఆ మనిషి యొక్క రూపంలో తాను నివసించాలని ఆ మట్టితో మనిషిని చేసిన ఆ దేవాది దేవుడు ఆయన రూపంలో చేసుకున్నాడు గనుకనే మన హృదయములో నివసించాలని మనలో ఒక హృదయాన్ని ఏర్పరచుకున్నాడు. హృదయం అనే గదిని ఆయన ఏర్పరచుకున్నాడు. అవునండి, ఎందుకంటే మనిషి యొక్క హృదయంలో తాను నివసించి ఆ మనిషిని సుఖ సంతోషాలతో వర్ధిల్ల చేయాలని, సంతోషం, సమాధానము అనుగ్రహించాలని ప్రభు ఆశిస్తున్నాడండి. అయితే మనిషి ఏం చేస్తున్నాడు? ఆ గదిలోకి పాపాన్ని రానిచ్చినప్పుడు పరిశుద్ధత కలిగిన దేవుడు ఆ గదిలో ఉండలేకపోయాడు. నీ హృదయం అనే గదిలో ప్రభు నివసించాలని ఆశిస్తే నువ్వు ఎప్పుడైతే ఆ పాపాన్ని నీ హృదయంలోకి నడిపించుకున్నావో ప్రభు ఉండలేకపోయాడు. ఎందుకంటే పాపము, పరిశుద్ధత రెండు కలిసి ఉండలేవు.
పరిశుద్ధుడైన దేవుడు ఆ మనిషి యొక్క హృదయంలోంచి బయటికి గెంటివేయబడ్డాడు. ఎప్పుడైతే ఆ మనిషి పాపాన్ని ఉండనిచ్చాడో అప్పుడు దేవుడు ఉండవలసిన ఆ హృదయంలో మనిషి పాపాన్ని ఉండనిచ్చాడో ప్రభు దుఃఖపడుతూ వేదన పడుతూ బయటికి వెళ్ళిపోయాడండి. అవును, ఇప్పుడు మనిషి ఆ హృదయంలో పాపములో ఉండనిచ్చినప్పుడు ఆ హృదయంలో ఏముంది? కోపం, ద్వేషం, అసూయ, పగ, అక్రమం జీవితం, నీచమైన దుష్టత్వాన్ని తన హృదయంలోనికి రానిచ్చి ఆ హృదయంలో ఉన్న సంతోషం, సమాధానాన్ని కోల్పోయాడు. ఆ హృదయంలో సంతోషం, సమాధానాన్ని కోల్పోయాడు. అవునండి, దేవుడు వేదన పడుతున్నాడు. అయ్యో, నా కుమారుడు నేను ఉండవలసిన స్థానములో, నేను ఉండవలసిన ఆ హృదయంలో పాపిష్టి మనిషి చీకటిని చేర్చుకున్నాడని చెప్పి వేదన పడుతున్నాడు. ఆ పాపిష్టి మనిషి పాపాన్ని నింపుకొని సమాధానము లేక అల్లాడిపోతుంటే ఆ ప్రేమ కలిగిన దేవుడు చూసి నా బిడ్డల్ని ఎలాగైనా నేను రక్షించాలని వారిని మరలా నా సన్నిధికి నడిపించుకోవాలని ఆ ప్రేమ కలిగిన దేవుడు ఆశతో అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి అదిగో ఆ పాపిష్టి మనిషి చేసిన పాపముల నిమిత్తము సంపూర్ణంగా వెల చెల్లించి తాను ఆ శిలువపై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా ఆ హృదయములకు వస్తానికి ప్రభువు అంటున్నాడు, నా కుమారుడా, నీ హృదయం అనే తలుపు తెరువు. నేను ఆ హృదయములోకి వస్తానయ్యా, నేను ఆ హృదయములోకి వస్తాను. ఎందుకంటే నీ హృదయంలో పాపము ఉన్నంత వరకు నెమ్మది, సమాధానం అనేది ఉండదయ్యా. ఆ హృదయం నాదయ్యా, నేను ఉండాలని ఆశించాను. ఆ హృదయం నాది. నేను నీ హృదయంలో ఉంటే సంతోషం, ఆనందం, నీ జీవితానికి ఒక విలువ, నీ బ్రతుకు బాగుపడుతుందయ్యా అని చెప్పి ప్రభు ఆ హృదయాన్ని బయట నిలబడి తలుపు తట్టుచున్నాడు. అవునండి, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. అవునండి, ప్రభు నీ హృదయంలోకి రావటానికి, నా కుమారుడా నీ హృదయం నాకు ఇస్తావా? ప్రభు, అవును, నేను నిన్ను నా స్వహస్తాలతో సృష్టించుకున్నానయ్యా, మంటిలోండి నిన్ను చేశాను. నీ శరీరము మంటికే చేరుతుంది, నీ ఆత్మ నా దగ్గరికి రావాలి. కానీ ఆ ఆత్మ పరిశుద్ధపరచడానికే నేను దిగి వచ్చానయ్యా. ఒక్కసారి నన్ను నీ హృదయంలోకి రానిస్తే, అడుగు పెట్టనిస్తే నీ జీవితం వెలుగుమయం చేస్తానయ్యా, నీ జీవితం వెలుగుమయం చేస్తాను. ఒక్క అవకాశం నాకు ఇవ్వు కుమారుడు అని ప్రభు ఎంతో వేదన పడుతూ బాధపడుతూ నీ హృదయం అనే గదిలోకి రావాలని ప్రభు ఆశిస్తుంటే, ఇంకా ఆయన ప్రేమను నిర్లక్ష్యపరుస్తూ తిరస్కరిస్తూ ప్రభుని వేదనకు గురి చేసేవారిగా ఉన్నారు. అవునండి, ప్రభువుకి వేదన గుర్తు చేసేవారు. ప్రభు, ఆ కుమారుడా నా సన్నిధికి రా అని చెప్పి లోబడిన ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నానని చెప్పి ప్రేమ కలిగి దేవుడు అంటుంటే, ఆయన ప్రేమను నిర్లక్ష్యపరిచి ఇదే లోకం శాస్త్రం అనుకుని లోకానుసారంగా పరిగెత్తే ప్రియ సహోదరుడా, ఇదిగో ప్రభు పిలుస్తున్నాడు, వేదన పడుతున్నాడు నీ కోసం. అవును, అదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాల్లో చూసినట్టయితే, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారని చెప్పి దేవుడు వేదన పడుతున్నాడు. ఈ లోకం నీది కాదు సహోదరి, ఈ లోకం నీది కాదు.
అవును, ఈ లోకంలో నువ్వు జీవించేది కొద్ది కాలమే. ఆ తర్వాత దేవుడు వేదన పడుతున్నాడు. మట్టిగా ఉన్న నీకు జీవమునిచ్చి ప్రాణాత్మలను పొదిగింపజేసి జీవింపజేస్తున్న దేవునిపై నువ్వు తిరగబడటం అనేది ఎంతో భయంకరం. ఆయన అంటున్నాడు, అవిధేయులై తిరగబడుచున్న నా కుమారుడా, లోబడిన ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. అవును, ఎంతో కాలం నుండి దేవుని ప్రేమను తృణీకరిస్తూ ఆయన ప్రేమ గల హస్తాల్లో చేరకుండా తిరుగాడుచున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని ప్రేమ నిన్ను వెంటాడుచూ తిరుగుతున్నదని చెప్పి నువ్వు గ్రహించాలి. అవును, ఎందుకంటే ఆ ప్రేమ కలిగిన దేవుడు వేదన పడుతున్నాడు. రండి, ఎందుకంటే మానవునికి బలము, శక్తి, సౌందర్యం, జ్ఞానము, అద్భుతమైన శరీరము దేవుడు అనుగ్రహించాడు. కానీ మానవుడు దేవుని మర్చిపోయి జంతువుల కంటే హీనమైన స్థితికి దిగజారిపోయి తుచ్చమైన త్రాగుడికి బానిసైపోయి వ్యభిచారాలకి బానిసైపోయి తన బ్రతుకును అమ్ముకొంచు శాంతి సమాధానము లేక కృషించిపోతూ అల్లాడిపోతున్న మానవుణ్ణి ప్రభువు పిలుస్తున్నాడు. అవును, నా కుమారుడా, నా సన్నిధికి వస్తావా? జారత్వమునకు దూరంగా పారిపోండి. మనిషి చేసే ప్రతి పాపము దేహము వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయబడు తన సొంత శరీరానికి హానికరం చేసుకుంటున్నాడు. తన సొంత శరీరానికి హానికరమైనటువంటి పాపం చేస్తున్నాడు. జారత్వం చేయవాడు కేవలం బుద్ధిశూన్యుడండి. కేవలం బుద్ధిశూన్యుడు. ఆ కార్యం చేయవాడేమో తన నాశనమే తనే కోరుకుంటున్నాడు. మన ప్రభు ప్రేమ కలిగిన వాడు. నిన్ను నన్ను పిలుస్తూ ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా చేతికి వస్తావా? అవును, ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నా జనులు యోచింపట్లేదు, ఆలోచన చేయట్లేదు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెడుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. అవునండి, కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల మీద ఈ రోజున అనేక మంది బిడ్డలైన వారు తిరగబడుచున్నారు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, అయ్యా నా కుమారుడు నా మాట వింటలేదయ్యా, అయ్యా నా కుమార్తె నా మాట వింటలేదయ్యా, నా కన్నబిడ్డే నన్ను దూషిస్తుందయ్యా అని కన్నీరు కార్చుతున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. అవును, 9 మాసాలు మోసి నిన్ను ప్రసవ వేదంతో కని నిన్నింతగా చేసిన నీ తల్లిదండ్రుల ప్రేమను నువ్వు గుర్తించావు ఎప్పుడైనా? వారు ఎంత వేదన పడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు. నీ తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువను నా కుమారుడా అని చెప్పి ప్రేమ కలిగిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడమ్మా. దేవుడు మనల్ని పెంచి గొప్పవారినిగా చేశాడు. కోడి తన పిల్లలను తన రెక్కల కిందకు ఎలాగో చేర్చుకోవాలను అలాగూ చేర్చుకునే వాళ్ళని ఉంటునని చెప్పి ప్రభు వేదన పడుతున్నాడు. తన రెక్కల కింద మిమ్మల్ని భద్రపరచాలని ప్రభు అందరికీ అర్థమయ్యేలాగా ఒక ఉపమానం చెప్తున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో అంటున్నాడు, యెరూషలేమా, ప్రవక్తలను చంపు, నీ యొద్దకు పంపు వారిని రాళ్లతో కొట్టుచు ఉండేదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనను అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని వింటిని గాని మీరు విననొల్లకపోయిరి. కోడి తన పిల్లలను తన రెక్కల కిందకు ఎలాగూ చేర్చుకొనవలెనో అలాగూ నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని అనుకుంటేని కానీ మీరు వల్లకపోతిరి. అవునండి, ప్రభు అందరికీ అర్థమయ్యేలాగున మన అనుదిన జీవితాల్లో ఉపమానం చెప్తాను. జంతువుల గురించి, పక్షుల గురించి, వృక్షాల గురించి మొదలైన వాటిని చూపించి అనేక పరసంబంధమైన సత్యాలను తెలియజేసేవాడండి. సాధారణంగా మనం చూస్తాం, పిల్లల కోడిని మనం చూడగలం. మనకు తెలుసు కదా, పిల్లల కోడి తల్లి వెంట వెళుచు ఆ చిన్న కోడి పిల్లలు చూడటానికి ఎంతో చక్కగా ముచ్చటగా ముద్దుగా ఉంటాయి. అయితే అవి తల్లిని
కాబట్టి తల్లి మాట వినకపోతే వాటికి ప్రమాదం. తల్లి కోడిని మనం ఎప్పుడైనా చూసామా? ఆ తల్లి కోడి పిల్లల్ని ఎత్తుకెళ్ళటానికి ఏదైనా వచ్చినట్టయితే ఆ తల్లి మహారోషంతో తిరుగుబాటు చేస్తుంది. నేను ఒక చోట చూశాను, ఒక పాము పిల్లల్ని తినాలని చెప్పి పిల్లలు వస్తే తల్లి కోడి దాన్ని చూసి దాన్ని ముక్కుతో పొడిచి చంపేసిందండి. తన పిల్లలను రక్షించుకుంది. అవును, ఎందుకంటే దానికి అంత ప్రేమ. మరి అంతకన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించిన ఆ ప్రేమ యేసయ్య ప్రేమ. అవి అనుకుంటే ఆ తల్లి కోడి ఎమ్మటే వెళుతూ ఉంటే ఒక్కొక్కసారి అనుకుంటే పద్దాకా ఏంటి మా తల్లి మమ్మల్ని ఎమ్మటేసుకు తిప్పుద్ది, మాకు స్వేచ్ఛ లేదు, పద్దాక అటు వెళ్ళబాకండి ఇటు రండి, ఇటు వెళ్ళబాకండి అటు రండి అని చెప్పి పద్దాక మమ్మల్ని పిలుస్తుంటుంది అని చెప్పి ఒక్కొక్కసారి ఈ పిల్లలు వ్యతిరేకించి తల్లికి దూరం అయిపోతే, మరి దూరం అయిపోయినప్పుడు ఆ పిల్లకి ఎట్లా ఉంటుందండి? ఇదిగో పైన తిరుగుతూ ఉన్న గెద్ద చూస్తుంది. పైన తిరుగుతున్న గెద్ద చూసినప్పుడు మరి ఆ గెద్ద వస్తుంది, పిల్లలారా అపాయం వచ్చింది, రండి, నా రెక్కల కిందకి రండి, నా రెక్కల కిందకి మిమ్మల్ని కాపాడుతాను రండి అని పిలిచినప్పుడు ఆ పిల్ల తల్లి మాట వినకపోతే దానికి ఏమవుతుంది? ప్రాణాపాయం వస్తుందండి. ఎందుకంటే ఆ రెక్కల కింద రాకుండా తిరుగుబడిన ఆ పిల్ల ఎప్పుడైతే గెద్ద తణుకుపోతుందో, ఆ గెద్ద తణుకుపోయినప్పుడు ఆ పిల్ల అనుకుంటుంది, ఇంతకాలం మా అమ్మటి భూమి మీద నడిచాను, ఇప్పుడు చక్కగా నాకు హ్యాపీగా నేను ఆకాశంలో ఎగిరిపోతున్నానే అనుకుందంట. తర్వాత తెలుసుకుంది, అయ్యో నేను ఆకాశంలో ఎగరటం కాదు కానీ శత్రువు నోటలో ఉన్నాను, అయ్యో ఇంకా నన్ను ఎవరు కాపాడుతారని చెప్పి అప్పుడు బోరుమని విలపిస్తుందంట. అవునండి, ఆ తల్లి కోడి తన పిల్లల కొరకు ఎంతగా విలపించినా ఆ పిల్లని ఎంత ప్రేమించినా లోబడనొల్లని ఆ పిల్ల గతి నాశనమే. అలాగే దేవుని ప్రేమకు లోబడిన వారి వైపు దినమంతయు చేతులు చాచున్నానన్న ప్రభు యొక్క ప్రేమను విడిచిపెట్టి వెళ్ళిపోతున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభు పిలుస్తున్నాడు, బిడ్డలారా రండి, నా రెక్కల కిందకి రండి అని చెప్పి ఆ ప్రేమ కలిగిన దేవుడు పిలుస్తూ ఉంటే ఆయన మాటకు లోబడక వెళ్ళిపోయే వారికి శ్రమ. ప్రభు అంటున్నాడు, మీరు జారత్వమునకు దూరంగా పారిపోండి, అల్పకాల పాపభోగాలను ఆశించకుండా, లోభత్వానికి చోటు ఇవ్వకుండా నా మాట విని నా వైపు తిరగండి అని యేసయ్య ఎంతగా బ్రతిమాలిన ఇంకా ఆయన మాటలు వినని వారు తప్పక వారి పాపంలో చిక్కబడి సాతాను చేత చీల్చబడి చండాడబడి పాతాళంలోకి వెళ్ళిపోతున్నారండి. అవును, పాతాళంలోకి వెళ్ళిపోతున్నారు. ప్రభు వేదన పడుతున్నారు. ప్రభు నా బిడ్డలారా నా యొద్దకు రండి అని పిలిస్తే ఆయన పిలుపును ఆలకించక ఇంకా అనేకులు లోకమే సర్వస్వం అనుకొని లోకం వైపు పరిగెడుతూ జారత్వం చోటిస్తూ లోభత్వానికి చోటిస్తూ ఆయన మాట వినని వారు పాపములో చిక్కుబడిపోయి సాతాను చేత చీల్చబడుతున్నారు. అవునండి, మనకి తెలుసు ఆ తల్లి కోడి పిల్లలుగా మార్చడానికి 21 రోజులు నిద్రాహారాలు మాని ఆ తల్లి కోడి ఏం చేస్తుంది? గుడ్ల మీద పొదుగుతుంది. తన వెచ్చదనాన్ని ఇచ్చి ఆ గుడ్లపై కూర్చుండి అవి పిల్లలు అయ్యే వరకు కనిపెడుతూ, మరి ఆ పిల్లలు అయిన తర్వాత అవి పెద్ద అయ్యే వరకు వాటిని రెక్కల చాటును భద్రపరుస్తూ కాపాడుతూ వాటి వెంటే ఉంటూ వాటికి ఏ అపాయం రాకుండా అహర్నిశలు కాపాడుతూ ఆ పిల్లల్ని వెంటేసి తిరుగుతూ ఉంటే అదే తల్లి ప్రేమ.
ఇలాంటిదే మన యేసయ్య ప్రేమ. మన యేసయ్య ప్రేమ అలాంటిదే. మీరు ఆ ప్రేమను గుర్తించారా ప్రియ సహోదరుడా? ఇదిగో ఈ దినం అడుగుతున్నాడు ప్రభు, నా యొద్దకు రండి నా బిడ్డలారా, మీ శ్రమల నుంచి మిమ్మల్ని విడిపిస్తాను, మీ కష్టాల నుంచి నేను విడిపిస్తాను, నా యొద్దకు రండి అని ప్రేమ కలిగిన దేవుడు పిలుస్తూ ఉంటే ఇంకా ఆయన మాటను నిర్లక్ష్యపరిచేవారిగా ఉండక ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన సన్నిధికి వస్తావా? అవునండి. ఒకనాడు కోడి పిల్లల తల్లి ఆ పిల్లల్ని వేసుకుని వెళుతూ ఆ పక్కన గడ్డ వండుకుంటే అయ్యో ఈ వేడికి పిల్లలు చనిపోతాయేమని అని చెప్పి ఆ కోడి ఏం చేసిందంటే కూర్చుని పిల్లలందరినీ పిలిచింది తన రెక్కల కింద, రండి ఆ వేడికి మీరు తట్టుకోలేరు చనిపోతారని చెప్పి పిలిస్తే పిల్లలన్నీ దాన్ని రెక్కల కిందకు వచ్చేసినప్పుడు జాగ్రత్తగా చక్కగా లోపల పెట్టేసుకుంది. అయితే ఆ గడ్డం పక్కన ఇంకో గడ్డం వండుకుంది. ఆ వేడికి ఈ తల్లి కోడి భరించలేక తన పిల్లల్ని వదిలిపెట్టి పారిపోలేకుండా తన పిల్లలు ఏమైపోతారేమని చెప్పి అలాగే ఉండిపోయింది. ఆ వేడికి తల్లి కోడి కూడా అలాగే చనిపోయిందండి. అలాగే చనిపోయింది. అక్కడున్న రైతులు వచ్చి ఇదేంటి ఇక్కడ ఉంది ఇలా ఉందని కర్రబెట్టి అటు చూస్తే ఆ కోడి అయితే చనిపోయింది, కానీ దాని రెక్కల చాటునున్న పిల్లలన్నీ బయటికి బెలబెలమంటూ వచ్చినాయి. అంటే ఆ పిల్లలకి ఏ అపాయము కలగలేదు. అవునండి. కోడి తన రెక్కల కింద సురక్షితంగా ఉన్న కోడి పిల్లలు బయటకు వచ్చినాయి పిల్లల క్షేమం కొరకు. తన ప్రాణాన్నే బలిపెట్టిన ఆ కోడి ప్రేమ మన యేసయ్య ప్రేమ గుర్తుకు రావట్లేదా ప్రియ తల్లి, ప్రియ సహోదరుడా? మన యేసయ్య ప్రేమ గుర్తు రావట్లేదా? నీ కోసం నా కోసం తన ప్రాణాన్నే బలిగా పెట్టిన యేసయ్య గుర్తుకు రావట్లేదా? ఎందుకంటే నిత్య నరకాగ్నికి నాశనం అయిపోతున్న మన ప్రాణాలని రక్షించటానికి ఆయన నీ కొరకు నా కొరకు ఆ సిలువలో బలియాగమయ్యాడే. నిత్య నరకాగ్నిలో అహోరాత్రులు దినమంతయు ఆ నిత్య నరకాగ్నిలో పడితే అయ్యో అని ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్ళకూడదని ఆ ప్రేమ కలిగిన దేవుడు నీ కోసం నా కోసం ప్రాణం పెడితే ఇంకా ఆయన ప్రేమను గుర్తించలేకపోతున్నావా? అవును. ఈరోజు ఆయన పిలుపునకు నువ్వు లోబడదావు. ఆయన పిలుపులకు లోబడ్డావా? ఆయన రెక్కల కిందకు నువ్వు వచ్చావా? ప్రభు అడుగుతున్నాడు, నా కుమారుడా రండి, నా యొద్దకు రండి, మీకు క్షేమం ఇస్తాను, మీకు రక్షణ ఇస్తానని చెప్పి ఆ ప్రేమ కలిగిన దేవుడు పిలుస్తూ ఉంటే ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నావా? ఒక్క మాట చదువుదాం, నేను ముగించేస్తాను. సామెతలు 5వ అధ్యాయం 12-13. నా హృదయము గద్దింపు ఎట్లు తృణీకరించును, నా బోధకులు మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘములు మధ్య నుండి ప్రతి విధమైన దౌష్యమునకు లోబడుటకు కొంచెమే ఎడబాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నందువు. చాలండి. ప్రభువు వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు? ఆ రోజున నిత్య నరకాగ్నికి వెళ్ళినప్పుడు అయ్యో ఆ రోజున దైవజనులు బోధించారే, నా ఉపదేశకుల మాట నేను వినకపోతిని, నా దైవజనులు చెప్పిన మాట నేను ఆలకించకపోతిని అని చెప్పి ఆ రోజు నిత్య నరకాగ్నిలో పడిపోయి మూలుగుతూ. అవునండి ప్రియ సహోదర, ఎందుకంటే రక్షణ ప్రభు ఇచ్చేది, కానీ మరి ఎవ్వరూ రక్షణ ఇవ్వలేరండి. నశించిపోతున్న ఆత్మల కొరకే దేవాది దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు, నిన్ను నన్ను రక్షించడానికి. అవును, ఆయన మాట విని ఆయన ప్రేమను తిరస్కరించుకో. దినమెల్లా చేతులు చాపుతున్నాడు, దినమెల్లా చేతులు చాపుతున్న ఆయన ప్రేమను నువ్వు తిరస్కరించొద్దు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. ఎందుకంటే ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన సన్నిధిలో నిరంతరం ఉండాలని, రక్షణ పొందుకునే వారికి ఉండాలని ప్రేమ కలిగిన దేవుడు ఆశిస్తున్నాడు. చాచిన చేతులు నీ కొరకే,
లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్న నా ప్రేమను నిర్లక్ష్యపరచగా ఈ దినమే ఆయన సన్నిధికి వస్తావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహిమగల మా తండ్రి, దయగలిగిన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిసిన ప్రభువా. తండ్రి, ఇంతవరకు వాక్యము ద్వారా మీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు తండ్రి నీకు వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిసిన ప్రభువా. తండ్రి, వాక్యాన్ని వారి హృదయంలో స్థిరపరచుకొని వాక్యానుసారంగా మీ బిడ్డలు జీవించటకు సహాయం దయచేయండి. ఆ రక్షణ మీరు అనుగ్రహించేది. ప్రేమ కలిగిన దేవుడు నీవు గనుక మా కొరకు ప్రేమతో పిలుస్తున్న మీ పిలుపును నిర్లక్ష్యపరచగా తండ్రి, మీ ప్రేమను తెలుసుకొని మీ వెంట నడుచుటకు తండ్రి ప్రతి ఒక్కరికి అయ్యా మీరే మార్గంలో నడిపించమని వేడుకొంచున్నాను. సహాయం దయచేయమని వేడుకొంచున్నాను. కృపతో నింపమని వేడుకొంచున్నాను ప్రభు. మా ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.